లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మలను కరుణించమని కేకలు వేసెను. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోమని చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది చెప్పండి? కుష్ఠరోగులు అంటే తెలుసా? ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు. మాకెందుకు తెలియదు అయ్యా, మళ్ళీ అడుగుతారు అంటారా? నాకు అలవాట్లేండి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుష్ఠరోగులు అంటే అక్కడ ఈ సిగ్నల్స్ దగ్గర నా ప్రియమైన బిడ్డలారా చేతులు గుడ్డలు కట్టుకొని కొంత ఈ వ్రేళ్ళ భాగం అనేది అంటే కురికి వేయబడి ఒక విచిత్రమైన రూపంలో బాధాకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ వాళ్ళు డబ్బాలు పట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుష్ఠరోగులు 10 మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, ప్రభువా, మమ్మల్ని కరుణించి స్వస్థపరచయ్యా అని ఏడ్చారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారి దగ్గరికి వాళ్ళు రాగలిగారు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి కుష్ఠరోగం వస్తే కుష్ఠరోగం వచ్చిందని తెలిసిన మరుక్షణమే వారిని ఊర్లో ఉంచరు. వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కోవటానికి లేదు. భార్యతో లేక పిల్లలతో భర్తలతో సమాజంలో ఉండటానికి వీల్లేదు. కుష్ఠరోగం వచ్చిందని తెలిసిన వెంటనే వాళ్ళు ఉరుకాలన్నమాట, పారిపోవాలి. లేకపోతే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎందుకనంటే కుష్ఠరోగము కలిగిన వ్యక్తి మీద ఒక ఈగ వాలి ఇంకొక వ్యక్తి మీద వాలితే వెంటనే అది అంటువ్యాధి కనుక సోకిద్దని భయంతో రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. అందుకని కుష్ఠరోగులందరూ ఊరు వెలపట ఊరు గౌన్లలో ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు దయతలిసి ఒక చిన్న పాక వేస్తే ఆ పాకలో ఉంటూ వాళ్ళు దూరంగా అప్పుడప్పుడు వెళ్ళి దూరంగా ఒక ప్లేట్ పెట్టి అన్నం పెట్టి నీళ్ళు పెట్టి, ఇదిగో ఇక్కడ పెట్టాము వచ్చి తినండి ఇది అని చెబితే వాళ్ళు వచ్చి తిని ఇంకక్కడే కాలం గడుపుతుండేవాళ్ళు. స్నానం ఉండదు, ఏముండదు, ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణుకుతూ భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. నా ప్రియమైన బిడ్డలారా, కుష్ఠరోగం రాకముందు వారికి దగ్గరగా భార్య ఉంది, వారికి దగ్గరగా భర్తలు ఉంటారు, వారికి దగ్గరగా స్నేహితులు ఉంటారు, వారికి దగ్గరగా అందరూ ఉంటారు. కుష్ఠరోగం వచ్చిన మరుక్షణమే సమాజానికి దూరం అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు ఎవరయ్యా అంటే అందరి చేత వెలివేయబడినటువంటి వారు. నా ప్రియమైన బిడ్డలారా, మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. చూడండి, వాళ్ళ కుష్ఠరోగము రాకముందు భార్య కూడా వాళ్ళతో ఉందిగా, పిల్లలు ఉన్నారుగా, తల్లిదండ్రులు ఉన్నారుగా. ఇప్పుడు ఆ రోగం రావటం వల్ల ఏమైంది? అందరిని విడదీసేసింది. ఎగ్జాంపుల్, కరోనా సమయంలో చాలా దగ్గర బంధువులు కూడా ఇళ్ళకి రానివ్వలేదు. చూసారా? చాలా దగ్గర బంధువులు కూడా రానిచ్చారా? రానిలా. కొన్ని కాలనీలకి కంప కొట్టేశారు, కొన్ని ఊర్లు కూడా రానివ్వాల. అంటే ఆ పరిస్థితిలో ఎవడికి వాడు బ్రతకడమే, ఎవడో బ్రతికితే వాడిదే అన్నట్టుగా, ఎవరు బాగుంటే వాళ్ళది అన్నట్టుగా జీవించారు. అంటే కరోనాలో ఎంతమంది త్యాగశీలులు, ఎంతమంది స్వార్థపరులు అర్థమైపోయింది. దాని స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి పరిస్థితి అనమాట ఇక్కడ. ఇప్పుడు అందరి చేత వెలివేయబడి ఎక్కడో అరణ్యములో వాళ్ళ జీవితం అంతా ఆలోచించుకుంటూ మాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఏడుస్తూ, దుఃఖపడుతూ, కుమిలిపోతూ, బాధ చెందుతూ, తొందరగా సావొత్తే బాగుండు, చచ్చిపోయినా బాగుండు, అవమానం భరించలేకపోతున్నామని ఏడుస్తున్నటువంటి ఆ 10 మంది యేసయ్యను చూడగానే ఇట్లా ఏడుతో చెప్పారు, అయ్యా ఒక్కసారి మా మీద కనికర పడతామని. నా ప్రియతని పెట్టలారా, మనము అనేక మంది దగ్గరికి వెళ్ళి బాధపడతాం, అనేక మంది దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడుస్తాం,
అనేక మందికి మనం గోడు చెప్పుకుంటాం, ఎవడ మనల్ని దగ్గరికి చేర్చుకోడు, ఎవడ మన మీద కనికరపడడు, ఎవడు మన మీద జాలిపడడు. జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు కాస్తో కూస్తో ఈ అనుభవం ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళు, చివరికి మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు. ఇప్పటికే మీ బిడ్డలు కానివ్వండి, లేకపోతే మీ బంధువులు కానివ్వండి, ఏదైనా పరిస్థితి బాగలేనప్పుడు ఒక్కసారి మీరు వాళ్ళు ఏదన్నా అవసరం కోరుకుంటే ఇస్తారేమో, చేస్తారేమో. అప్పుడు ఏదైనా పెట్టారు. మనిషి జీవితం స్వార్థపూరితమైనది. మనిషి జీవితం అప్పుడు ఏదైనా పెట్టారా, ఒక మనిషి జీవితం ఎలాంటిదంటే నటన వేషధారంతో కూడినది. అందుకని మన జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన దేవుని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే 10 మంది వచ్చారు. 10 మంది వచ్చినప్పుడు భార్య అసహించుకున్నట్టుగా, పిల్లలు అసహించుకున్నట్టుగా, తల్లిదండ్రులు అసహించుకున్నట్టుగా, స్నేహితులు అసహించుకున్నట్టుగా, సమాజం అసహించుకున్నట్టుగా అసహించుకోవాలి యేసయ్య. ఆయన అంటున్నాడు, మీరెళ్ళి యాజకులకు మీ దేహమును కనపరుచుకోండి అన్నాడు. యాజకులు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే దైవజనులు. ఆ రోజుల్లో కుష్ఠురోగం వచ్చినా అది పోయినా నిర్ధారణ చేసేది ఎవరయ్యా అంటే దైవ సేవకులు. ఇప్పుడు ఈ 10 మందిని మీరు వెళ్ళండి, మీకు స్వస్థత కలిగిద్దని ప్రభు చెప్పినప్పుడు వారు యేసయ్య మాట నమ్మి విశ్వసించి వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. దేవుని స్తోత్రం కలుగునగా. 10 మంది బాగుపడినప్పుడు ఈ 10 మందిలో ఒకడు అనుకున్నాడు, సమాజం వెలేసింది మనల్ని, మనవారు కూడా మనల్ని వెలేశారు. ఈ మహాదేవుని కృపను బట్టి మనం ఈరోజు స్వస్థతలు పొందాం. ఈ బాగుపడిన సంగతి ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరుద్దామని 10 మందికి చెబితే 10 మంది అంటారు, 9 మంది అంటారు, మేము రాము, మాకు బాగైంది కదా అని. బాగైన తర్వాత యేసయ్య దగ్గరికి రాల, కృతజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్కడికి మాత్రం మనసాగల, ఎంత గొప్ప కార్యం నా జీవితంలో జరిగింది, ఈ సాక్ష్యముని నా దగ్గర చెప్పాలి, ఆయన దగ్గర విన్నవించాలి, ఆయనకి ఎట్టయినా ఇదిగో నా స్థితిని మార్చిన దేవునికి నేను కనపరచాలని. అప్పుడు ఏదైనా పెట్ట దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎస్సయ్యా ఎస్సయ్యా అని గొప్ప శబ్దముతో దేవుని మహింపరుస్తూ కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు ఏంటని అడిగితే, అయ్యా నీ దయ వలన, నీ కరుణ వలన నా స్థితి బాగైపోయింది, నీ దయ వలన, కనికరం వలన నా స్థితి మార్చబడింది, ఇది చెప్పడానికి నీ దగ్గరికి నేను వచ్చాను. ఒకప్పుడు నా బ్రతుకు కన్నీళ్ళ బ్రతుకు, దిగులుతో కూడిన బ్రతుకు, వేదంతో కూడిన బ్రతుకు, ఎప్పుడు మరణమును ఆశించే బ్రతుకు నాది. కానీ ఈరోజు మరలా నాకు క్రొత్త బ్రతుకిచ్చావు, క్రొత్త జీవితం ఇచ్చావు. ఇక ఈ జీవితం అంతా నీ కొరకే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ జీవితం నీ కొరకేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచాడంట. ఏ శబ్దంతో చెప్పండి? మీరు కూడా ఎలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు, నాకెవరు లేరు, దేవుడి దిక్కు, ఎవరి మీద ఆధారపడిన ఫలితం లేదు అని దేవుడి మీద ఆధారపడితే, దేవుడు మీ జీవితంలో కూడా ఏదైనా ఒక గొప్ప కార్యం చేసినప్పుడు, మీరు బాగుపడినటువంటి ఆ 10 మంది కుష్ఠరోగులలో 9 మంది వలె కృతజ్ఞత లేకుండా వెనక్కి వెళ్ళిపోయారా? కృతజ్ఞత కలిగిన ఒక్కడి వలె దేవుని దగ్గరికి వచ్చి ఈ స్థితిలో నేను ఉంటాను గల కారణం ఆ మహిమ గల దేవుడే అని సాక్ష్యం చెప్పి దేవుని కృతజ్ఞతలు చెప్పారా ఎవరైనా? అప్పుడు ఇదేం పెట్టారా? 10 మంది బాగుపడితే 9 మంది కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఒక్కడు మాత్రం కృతజ్ఞత కలిగి ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో, మన జీవితాల్లో ప్రభు చేసిన ప్రతి చిన్న కార్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఏదైనా కానీ, ఒకప్పుడు నా బ్రతుకు చీకటి, ఈరోజు దేవుడు వెలిగించాడు. ఒకప్పుడు నా జీవితం ఏడుపు, దుఃఖము, ఈరోజు ఆయన ఆనందం ఇచ్చాడు. ఒకప్పుడు విలువ లేదు నాకు, ఈ రోజున 10 మంది గౌరవిస్తున్నారు నన్ను. ఒకప్పుడు తినటానికి గతిలేని బ్రతుకు, ఈరోజు కాస్త కొంతమందికి ఇచ్చే స్థాయిలో నిలబెట్టాడు. కొంతమంది ఒకప్పుడు రోగాల రోష్టిలో ఉన్న నా బ్రతుకుని ఈరోజు స్వస్థపరిచి ఆయన కొరకు నిలబెట్టాడు. ఇక ఈ జీవితంలో ఉన్న సమయం, బలము, జ్ఞానం అంతా ఆయన కొరకే అనే ఒక బలమైన సంకల్పంతో ఒక వైరాగ్యమైన జీవితం చేయాలని ఏ రోజైనా మీకు అనిపించలేదా? కృతజ్ఞత కలిగిన జీవితం కావాలి. మనిషి జీవితం నా ప్రియతమ బిడ్డలారా చెప్తానండి. ఒకరోజు నేను
ఇదే దోగిపర్తి ప్రాంతంలో ఒక మీటింగ్ పెడితే నన్ను పిలిచారు. అంతకుముందు 2-3 సార్లు పెట్టారు అక్కడ కోటాలో. పెట్టినప్పుడు చాలామంది వచ్చి కూర్చుండేవాళ్ళు. ఒక పెద్ద ఆయన దూరంగా ఒక అరుగు మీద కూర్చొని ఏమనేవాడంటే, తిడతా ఉండేవాడు మమ్మల్ని. ఎట తిట్టేవాడు అంటే మామూలు తిట్లు కాదు. ఏంది మీ గొడవ, మీ మైకుల శబ్దం, అది ఇది, మమ్మల్ని నిద్రపోనీరా, అట్టా ఇట్టా అని అరుగు మీద కూర్చొని ఒక పొగాకు కాడ తీసుకొచ్చి చుట్టుకుంటూ అది కురి కింద పడేసి గప్పున పొగొస్తూ మమ్మల్ని తిట్టుకుంటా ఉండేవాడు. ఎప్పుడు ముగిస్తారా, వెళ్ళిపోతారా అని. ఇలా పని బాట ఏమి లేదన్నట్టుగా మాట్లాడేవాడు. ఒకరోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన అందరూ వచ్చి కూర్చొని దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు కూడా రావచ్చు కదా అంటే, పో వింటాంలే, పో చెప్పావు కానీ అన్నట్టుగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మా దేవుళ్ళు ఉన్నారులే మాకు, మీ దేవుడే కాదు మా దేవుడు ఉన్నాడులే మాకు అన్నట్టుగా మాట్లాడాడు. సరేలే, ఇంకా ఆయనకి వినటానికి ఇష్టం లేనప్పుడు మనం చెప్తామా, ఇక ఆ మాటని సరేలేని వచ్చేసాం. కరెక్ట్గా మరలా ఇంకొక వారమో 10 రోజుల తర్వాత మళ్ళీ కూటం పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే నా ప్రీతిని పెట్టారా, ఆ కూటంలో వాక్యం చెప్పి కొంతమందికి ఈ దయ్యాలు ఇట్లాంటివి పోయినాయి. ఆ కార్యాలు చూసి ఆ ఇంట్లో నుండి ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చింది. అయ్యా ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తావా అన్నది. దేనికమ్మా అన్న. ఏదో ఏడ్చింది కాసేపు. అయ్యా ఇట్లా మా ఆయన పరిస్థితి బాగలేదు అది ఇది అని. అక్కడ పోయేంత వరకు ఏనన్న సంగతి నాకు తెలియదు. దేవుని స్తోత్రం. రోడ్డు మీద నిలబడి అదిగా ఆ ఇంట్లో ఆ పూరి కొట్టం ఉంది చూడయ్యా, ఆ కొట్టంలో ఉంటాడు, వెళ్ళి ప్రార్థన చేసిరా అయ్యా అన్నది. ఏమ్మా నువ్వు నన్ను తీసుకెళ్తున్న దానివి, నన్ను ఎంట పెట్టుకొని తీసుకెళ్ళి అది ఇది అని చెప్పాలి కానీ నువ్వు అక్కడ నిలబడి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా అంటావు ఏంది అని అంటే, అవంటుంది ఒక్కసారి ఇల్లు వస్తే 3-4 రోజులు నేను అన్నం తినలేనయ్యా ఆ వాసనకి అన్నది. అంటే 1, 2 మొత్తం ఎక్కడ, మంచంలోనే. 1, 2 మొత్తం మంచంలోనే. భయంకరమైన దుర్వాసన, దుర్గంధం, చాలా ఒక విధమైనటువంటి విధానంలో ఆ వాసన తట్టుకోలేక ఏడుతుంది. నువ్వు వెళ్ళరా అయ్యా అని. సరే నేను చిన్నగా ఫోన్ టార్చ్ చేసి, ఫోన్లే తండ్రి సమానుడని దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం మీద టార్చ్ లైట్ చూస్తే, ఆ రోజు ఓ చెప్పావులే మా దేవుళ్ళు ఉన్నారులే అది ఇది అన్నాడు చూడండి ఆయనే. ఈ మూతి ఎడదాగిపోయింది, కాళ్ళు చేతులట్టు అయిపోయింది ఇట్లా. అప్పుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డను స్వస్థపరచు. అంతే కదండి. ఇప్పుడు ఆ సమయంలో జాలి వస్తుందా లేదా? దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆయన తిట్టిని అయ్యని నాకు గుర్తురాలా. అయ్యో ఏంది బాగుండేవాడు ముసలోడు, రాయిలాగా కట్టిలాగా ఇట్ అయిపోయాడు. నాకు ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆయనకు అన్నీ బాగున్నప్పుడు పక్కనే కూర్చుందిగా భార్య. ఇప్పుడు కూర్చుందా? ఇప్పుడు రాగలిగిందా? అంటే అన్నీ బాగుంటేనే మనుషులు నిన్ను వాడుకునేది, అన్నీ బాగుంటేనే నువ్వు మనుషులకు ఉపయోగపడేది. ఇప్పుడు కుష్ఠ రోగులు అన్నీ బాగున్నప్పుడు అందరు ఉన్నారు కదా దగ్గర, కానీ ఈరోజు పరిస్థితి బాగలేకపోతే ఎవరి దగ్గర రావట్లా. కానీ ఇప్పుడు దేవుడు బాగు చేశాడు కదా, బాగు చేసిన తర్వాత దేవునికి కదా కృతజ్ఞతగా బ్రతకాల్సింది. మళ్ళీ నా బంధువులు నా స్నేహితులు అని పోతే వాళ్ళకి బుద్ధి ఉన్నట్ట లేనట్ట చెప్పండి. ఈ రోజున మన స్థితి మార్చినప్పుడు తప్పలేదని పెట్టారు. ఇప్పుడు మా బంధువులలో కూడా కొంతమంది నన్ను పెళ్ళిళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు పిలుస్తారు. నేను నాకు కోటాలుగానే ఉన్నాయనుకోండి, ఆ పెళ్ళిళ్ళు అవి కూడా ప్రాముఖ్యంగా ఎంచుకోను. మొన్న మా తమ్ముడు కూతురు ఎవరో పెద్ద మనిషి అయిందన్నప్పుడు పిలిచారు. జస్ట్ అట్టు వచ్చిపోయానా, గంటలు కూర్చున్నానాడా, అట్టిచ్చేసి ఒక గిఫ్ట్ అటు వెళ్ళిపోయాను మీటింగ్లకి. ఎందుకని 22 సంవత్సరాల కిందట దేవుడు ఈ దేహాన్ని బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ ప్రేదని పెట్టారు. 22 సంవత్సరాల నుండి నేను టాబ్లెట్లు వేసుకోలేదు, ఇంతవరకు ఇంజక్షన్ వేయించుకోలేదు. ఆ మహిమగల దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు నా ద్వారా అనేక మంది డాక్టర్లు బ్రతికారు నీ ప్రార్థన చేస్తే. అర్థమైందా? అంత గొప్ప కార్యం నా జీవితంలో చేసినప్పుడు ఈ దేహముతో దేవునికి మహిమొచ్చే పని చేయాలి. కానీ నేను ఇదిగో ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితిలో బాగలేదనుకోండి, నాకు ఏదైనా అయితే తీసుకెళ్ళి ఆడ చేస్తారు, బొందలో పెడతాను. ఇంక అంతేగా చేయగలిగింది మనుషులు. కానీ బ్రతికించిన దేవుని కొరకు మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు కొన్నిసార్లు బాధపడతారు, అయ్యో ఏంది అట్టు వచ్చి పోతాడు, అంత తొందరపడతాడు. తొందర కాదు,
లోన దేవుని ఆత్మ నా పని చేయాలి. నువ్వు దేవుని స్తోత్రం. ఎవరు పని చేయాలి? కానీ ఇక్కడ 10 మంది బ్రతికారే, 10 మంది బ్రతికారే. ఈరోజైనా మా వాడు కూటం పెట్టాడు కొండనాగులు, అందుకు వచ్చా. లేకపోతే ఎప్పుడన్నా వచ్చి గంట కూర్చున్నానేడా అడగండి. నా ప్రియమైన బిడ్డలారా, ఖాళీ సమయం అనేది ఉండటానికి ఉండదు. ఎక్కడోసారి దేవుని మయంపరచాలి, ఎక్కడోసారి దేవుని స్తుతించాలి. నేను మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ స్థితిని మార్చిన దేవుని కొరకు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుని స్తోత్ర. మీ స్థితిని మార్చిన దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ఉండండి. ఎంపర్లాడమాకండి. బంధువులు, స్నేహితులు, అది ఇదని అన్నీ బాగుంటే నీకు అందరి దగ్గరగా ఉండేది. నీ స్థితి బాగలేకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. రోడ్డు ప్రక్కన కొంతమంది కొడవళ్ళు, తర్వాత ఈ నాగళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కంపలో ఒక మూలుగుడు శబ్దం వినపడుతుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో మనిషి శబ్దం వినపడుతుందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ముసలాయన్ని సాపలో జుట్టేసి బ్రతికొండగానే కంపలో పడేశారు. కొంతమంది అటు వెళ్తున్న వాళ్ళు పాపం ఎవరో బ్రతికే ఉన్నట్టున్నాడు ముసలోడిని సాపలో జుట్టు తింటూ పడేశారని బయటికి తీసుకొచ్చాయి. ఆ కట్లు ఆయన తీసి, పెద్ద ఆయన ఏమిటి అసలు ఎవరు చేశారు ఈ పని, అది ఇది అంటే, ఎవరో కదమ్మా నా కొడుకులేనయ్యా అని చెప్పాడు. ఇంతకీ ఇట్లాంటి పరిస్థితి నీకు అంటే ఇట్లా ఇక్కడ పడేయటానికి ఇలా కారణం ఏంటి, అది ఇది అని అడిగితే, నాకు దాదాపు 20 ఎకరాల పొలం ఉందమ్మా, 4-5 ఇళ్ళు ఉన్నాయి, అన్నీ నా చేత సంతకాలు పెట్టించుకున్నారు, అందరికి పనిచేశాను, నన్ను చూసుకునే దగ్గర వంతులు పడి ఇంకా కొంతకాలానికని ముసలోడు చచ్చిపోయేవాడే కదా, ఈ లోపు నా భార్య కూడా చచ్చిపోయింది, ఈ కోడల్లో వాళ్ళు ఏమి ఎక్కేశారనమ్మా, బ్రతుకున్నప్పుడే ఆ కంపలో పడితే ఆయనే చచ్చిపోతాడులే, ఇంకెప్పుడైనా చచ్చిపోయేవాడే కదా అని తీసుకొచ్చాడు వేశారమ్మా. అలాంటి దుర్మార్గులమ్మా అని చెప్పి బోర్ని ఏడిచాడంట. నా ప్రీతిని పెట్టలేను. చూడండి, 20 ఎకరాల పొలం, 4 ఇళ్ళు. స్తోత్రం కలుగునుగాక. స్వార్థపరులు, హల్లెలూయా. మనుషులను నమ్మొద్దు, దేవుని నమ్మండి. ఈ భూమి మీద అందరి ప్రేమల కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది. ఎంతమంది నమ్ముతారు? దేవుని స్తోత్రం కలుగునుగాక. మనుషుల ప్రేమ గొప్పదా, దేవుడి ప్రేమ గొప్పదా? మీకు ఇప్పటికే అర్థమై ఉండాలా. మీ కొడుకుల ప్రేమలు, కోడళ్ళ ప్రేమలు, అత్తల ప్రేమలు, మామల ప్రేమలు. దేవుని స్తోత్రం. ఎప్పుడో ఒక పాట ఉండేది. ఏ పాట అది? మీ అందరికి వచ్చిన పాట ఇది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువ, నిజము దీనమ్మ, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. పాడండి. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ఎవ్వరు కొలవలేనిది, నిజము దీనిని ఇది ఊహించలేనిది. ధరలోన ప్రేమలన్నీ స్థిరము కాక నిలిచిపోవును, ధరలోన ప్రేమలన్నీ స్థిరము కాక నిలిచిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది, పడదాం, నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది.
ప్రేమేమిటి నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఈ భూమి మీద అన్ని ప్రేమలు అంతంత. ఆ పాటలో చాలా అర్థాలు ఉన్నాయిలేండి. భార్యాభర్తల ప్రేమ, వికసించిన ప్రేమ పుష్పము. ఉదయాన్నే పువ్వు ఎంత వికసించింది, సాయంత్రం కల్లా ఏమైపోద్ది? పెళ్ళైన కొత్తలో ఎంత బాగుంటారు, అబ్బో రాసుకొని పూసుకొని, నువ్వు లేకపోతే నేను లేను, స్తోత్రం, అయ్యో నువ్వు అంటే నాకు గుండెకాయ తలకాయ ఆ కాయ ఈ కాయ అని చెప్పిన వాళ్ళ తర్వాత ఏమైంది? దేని స్తోత్రం. ఒక 5-6 నెలలు దాటిపోనివ్వండి, దేని స్తోత్రం, ఒక 5-6 నెలలు దాటినివ్వండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారు, రాజు అలాగే రవి అని. దినస్తోత్రం. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ఒకే ఊర్లో ఉన్నారు, ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగారు, బాగా మంచి స్నేహితులు. స్కూల్ దగ్గర నుండి కాలేజీ వరకు చాలా వీళ్ళ స్నేహాన్ని చాలామంది ఊర్చుకోలేకపోయేవాళ్ళు, అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒక దినాన్ని వీళ్ళిద్దరికి పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఆ రాజు అనేవాడికి పెళ్ళి అయిపోయింది. ఇంతకుముందులాగా క్లోజ్గా ఉంటానికి కుదరదు కదా. అంతకుముందు 12-11 గంటల దాకా బలాదూరిగా ఆ వీధులు ఈ వీధులు తిరిగి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 7 దాటితే వెళ్ళిపోవాలి. ఇక మొత్తానికి ఏమైందంటే కొంచెం స్నేహం కట్ అయిపోయింది. ఎప్పుడన్నా కలిసినప్పుడు బాగున్నారా అంటే బాగున్నాం అంతవరకే. ఈలోపు ఆ రాజు అనే వ్యక్తికి పెళ్ళయింది. రెండోది జాబ్ కూడా వస్తే వేరే ప్రాంతం వెళ్ళిపోయాడు జాబు రీత్యా. ఈ రవి అనే వ్యక్తి స్నేహితుడు కదా, చూసేద్దామని చెప్పి ఒక 2 ఏళ్ళు అంటే కొన్ని రోజుల తర్వాత వెళ్ళాడు ముందు. అప్పుడు అడ్రస్ తెలుసుకుని ఆ ఊరిలో ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా ఇక్కడ రాజుగాడు అనేవాడు ఉన్నాడా అన్నాడంట. ఏం పేరు? రాజుగాడు. దినస్తోత్రం. రాజుగాడు ఉన్నాడా అనగానే వెంటనే భార్య బయటకు వచ్చి, ఎవడరా నువ్వు, నా భర్తనేమంటున్నావు, గాడు అంటున్నావు, రాజు గారు అని గౌరవించి మాట్లాడో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. దినస్తోత్రం. కాదమ్మా వాడు నేను మంచి స్నేహితులు అమ్మా అది అంటే, నువ్వు ఎవడో అయితే నాకెందుకు, నా భర్తని ఎటు పిలవాలి, రాజు గారు అని పిలవాలనగానే ఈ రవి అనే స్నేహితుడు మురిచిపోతున్నాడు. పోనీలే, నా స్నేహం దూరమైన బాగా ప్రేమించే భార్య దొరికింది మా వాడికి, ఇంకా అంతే చాలే నాకు. సరేనమ్మా రాజుగారు ఏడి అంటే, బజారుకి పోయాడు, వస్తాడు కూర్చోండి అని చెప్పింది. పాపం వచ్చాడు, మంచి మర్యాదలు అన్నీ జరిగినాయి, పర్లా వెళ్ళిపోయాడు. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఇంటికి వచ్చాడు. ఈసారి రాజుగారు ఉన్నాడా అని అడిగాడంట. రాజు గారు అన్నాడంట. రాజుగారు ఉన్నారా అంటే, ఆ యదవ సచ్చినోడు మార్కెట్కి పోయి పొద్దున అనగా ఎంతవరకు రాలేదంట. పెళ్ళైన కొత్తలో రాజు గారు అని అనమంది కదా, ఇప్పుడు ఏమంటుంది, ఆ యదవ సచ్చినోడు. నేను స్తోత్రం. ఆ యదవ సచ్చినోడు పొద్దున అనగా మార్కెట్కి పోయి ఇంతవరకు రాలేదు, కూర్చో అన్నయ్య అంటుందంట. ప్రేమ ఏమైపోయింది? భార్యాభర్తల ప్రేమ, వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎంతకాలం? సాయంత్రం దాకా ప్రేమ. ధన స్తోత్రం. బంధువుల ప్రేమ ఎలాంటిది? బంధువుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, వెలుగుతున్న ప్రేమ దీపము. ఏ దీపం? ఇప్పుడు వెలుగుతున్న దీపంలో ఏం పోయాలి? ఆయిల్ పోయాలా లేదా? ఆయిల్ ఉన్నంతవరకు ఏమైంది? అర్థమై ఉండాలి మీకు ఇప్పటికే. చూడండి ఎడ చూస్తున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. బంధుమిత్రుల ప్రేమ,
వెలుగుతున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. అంటే డబ్బున్నంత కాలమే ఎవడికి ఆ తర్వాత నీ దగ్గరికి రానే రాడు. దాని స్తోత్రం కలుగునగాక. అంతే కదా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజున డబ్బుకిచ్చిన విలువ బంధువులకి ఇస్తున్నారా? డబ్బుకిచ్చిన విలువ మనిషికి లేదండి ఈ రోజున. అంటే రాను రాను స్వార్థం పెరిగిపోతుంది మనిషిలో. దాని స్తోత్రం కలుగునగాక. వాడి సమాధి కట్టాలి, నేను పునాది వేసుకోవాలి. ఏంటి, ఒకప్పుడు 10 మంది బాగుంటే మనం బాగుంటాములే అనుకొని అలా బ్రతికే రోజులు అవి. ఈ రోజున అది కాదు, మీరందరూ పోవాలి, నేను ఒక్కడనే ఉండాలి. దాని స్తోత్రం. అప్పుడేమో కుక్క మనసు, ఇప్పుడేమో పిల్లి మనసు. కుక్క నలుగురు బాగుంటే నాకు తలా ఒక ముద్దేస్తారు, బ్రతకొచ్చని, నలుగురు ఉంటే బాగుండని కోరుకుంటుందంట. పిల్లి ఏం చేస్తుంది, అందరూ చచ్చి గుడ్డి మూసలు ఉంటే బాగుండు, పాలన్నీ రోజు తాగొచ్చు అనుకోండి. అంటే మనిషి బుద్ధి కుక్క బుద్ధి దగ్గర నుండి ఎక్కడ పోయింది, ఇప్పుడు పిల్లి దగ్గరికి వచ్చేసింది. మీలో పిల్లి బుద్ధి ఉన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కరెక్ట్గా ఒప్పుకున్నారులే, ఒప్పుకుంటారు. ఎందుకంటే మీరు ఒప్పుకోకపోయినా మీ మనసు ఒప్పుకుంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని ఎడల ఏమై ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు చూడండి. ఇప్పుడు మనిషిగా ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడంటే మనిషిలో 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ప్రాణం, దేహం, ఆత్మ. చెప్పండి, చెప్పండమ్మా గట్టిగా. ప్రాణం, ఆత్మ. ప్రాణం, దేహం, ఆత్మ. ఇప్పుడు ప్రాణం, దేహం, ఆత్మ. ఇప్పుడు దేహం అంటే కాళ్ళు చేతులు కనిపించే బాహ్య దేహం. ఇది లోన ఏముంది, ప్రాణం ఉంది, అంటే రక్తం, ప్రాణం. ఆత్మ అంటే జీవుడు అంటారు. ఈ 3 కలిస్తే మనిషి ఏమవుతున్నాడు? ఈ 3 కలిస్తే మనిషి అవుతున్నాడు. దాని స్తోత్రం కలుగునగా. ఈ మనిషికి నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వాడుతున్న సెల్ ఫోన్కి వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది. ఇప్పుడు ఇది కీబోర్డు కూడా వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది. అడన యాంప్లిఫైర్లకి వాడికి గ్యారంటీ, వారంటీ ఉంది. మనిషి ప్రాణానికి గ్యారంటీ, వారంటీ ఉందా చెప్పండి? ఇంట్లో ఉన్న కుక్కర్లకి, ఫ్రిడ్జులకి, ఫ్యాన్లు కూడా గ్యారంటీ అని ఉంటుంది, వారంటీ అని ఉంటుంది. ఈ 2 లేనివాడు ఎవడో? మనిషి. అంటే అంత భయంకరమైనటువంటి, అంటే అంత విలువ లేనటువంటి విధానంలో ఉన్న మానవుని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక లారీ కానీ బస్సు కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చెట్టు గుద్దింది అనుకోండి, ఏదో 4 కొమ్మలు ఇరిగి బ్రతికిద్ది అది. కానీ సాసిగుట్టి ఒక బైక్ కానీ గుద్దింది అనుకోండి, మనిషి బ్రతుకుతాడా? అలాంటి అల్పమైన జీవితం ఇది. దాని స్తోత్రం. అయితే దీన్ని కాపాడుతుంది ఎవరు? ఒక భక్తుడు 103వ కీర్తన 1-2 వాక్యాలు అంటున్నాడు, నా ప్రాణమా. అంటే ఎవరికి చెప్పుకుంటున్నాడు? ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చతుర్పైకి గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. ఒక ఊర్లో నా కోసం 2 కొట్టుకున్నారు, నా కోసం. విచిత్రంగా ఉంది కదా మీకు? దేవుని స్తోత్రం. నాకున్నారు చాలామంది ఫ్యాన్స్. పాస్టర్లు కూడా ఈ మధ్య ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. దేవుడికి కాదు ఫ్యాన్స్. ఎవరికి ఫ్యాన్స్? దేనికి కొట్టుకుంటున్నారని దగ్గరికి పోయా, అన్నా ఇది పరిస్థితి, నిన్ను ఈడేదో అన్నాడు అన్నాడు. అంటే అన్నీ లేరా అన్న. దేవుని స్తోత్రం. ఏమన్నాడంటే, మీ పాస్టర్ గారు లేట్గా వస్తాడు ఎప్పుడు చూసినా అన్నాడంట. అంతే. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూసినా లేటుగా వస్తాడు అన్నాడంట. ఈడేమన్నాడంటే, ఆయన ప్రార్థన చేసుకొని అన్నీ రెడీ అయ్యి వస్తాడు రా, ఇది పరిస్థితి, ముందు ఆయన సేవకులు వస్తారు, ఇది అన్నందుకు ఆడ ఏం జరుగుతుంది? ఫైటింగ్ జరుగుతుంది. నేను చెప్పాను, నేను లేటుగా వచ్చింది వాస్తవమే కదా, నేను ఎందుకు వచ్చాను అన్నది మీకు తెలియలేదు. ఇది పరిస్థితి, వదిలిపెట్టరా అంటే, నువ్వంటే నా ప్రాణం అన్నా, ఏదన్నా అంటే వాడిని ఒప్పుకోనన్నా, ఎవరన్నా అంటున్నాడు వాడు. నేను చెప్పాను, ఏరా నేను కాదురా నీకు ప్రాణం కావాల్సింది,
నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రాణంగా ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా మీద నువ్వు అభిమానం పెట్టుకున్నా ఓకే, ప్రాణముగా నువ్వు ఎంచుకోవాల్సింది మనుషులు కాదు. ఎవరిని? మీలో కూడా కొంతమంది చూడండి, మాకు జగన్ అంటే ప్రాణం, చంద్రబాబు అంటే ప్రాణం. పాపం జగన్ వచ్చి నీకేమైనా 10 కోట్లు ఇచ్చాడా? చంద్రబాబు వచ్చి ఒక 10 లక్షలు ఇచ్చాడా? ఎవడో వచ్చేది ఇచ్చేది ఏం లేదు ఇక్కడ. మీ దరిద్రమే. మీరు వాళ్ళు బాగానే ఉంటారు, మీరు తనుకొని చేస్తారు ఇక్కడ. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్న వరద బాధితులకి ఇంకా వీళ్ళ బుద్ధి నాకు బాగా అర్థమైంది. ఈ సినిమా వాళ్ళు ఇలా తలా 2 కోట్లు 3 కోట్లు 6 కోట్లు అయితే ఇచ్చారు. వీళ్ళు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉండి 0 కోటి రూపాయలు ఇచ్చారంట. ఎంత? 0 కోటి రూపాయలు. దేవుని స్తోత్రం. యథార్థవాది లోక విరోధి అంట. అంటే యథార్థంగా మాట్లాడేవాడు లోకానికి ఏమవుతాడు? విరోధి అవుతాడు. హల్లెలూయా. నేను ఎక్కడ కాదు, సిటీలో టౌన్లలో కూడా అట్నే మాట్లాడతా. కానీ చాలామంది అభిమానిస్తారులే, ఎందుకని? నిజం మాట్లాడుతున్నాడు. నిజమే కదా అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళకి 1 కోటి అంటే లెక్క. 5 ఏళ్ళు పరిపాలనలో ఎవడెంత దోసుకుంటాడు తెలీదా? అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు వచ్చినా మీ దరిద్రాలు మీకు బావు. అందుకని మనుషుల్ని అభిమానంగా, రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్లని అభిమానంగా పెట్టుకోదు. ఈవెన్ పాస్టర్లు కూడా. మనందరికి అభిమాని ఎవరు? మనల్ని ఆగస్టు 15కి ఒక పాట రిలీజ్ చేశారు రాసి, అభినందనీయుడా నా యేసయ్యా ప్రేమించుటలో ఉన్నతుడా. అభినందనీయుడు ఆయన ఒక్కడేనండి. ఇంకెవరన్నారు భూమి మీద? అందరి ప్రేమ అంతే. నేను ఆ పాట రాసి స్టూడియోలో పాడుతున్నప్పుడు అడిగారు, అసలు ఆ పదం ఎట్ట పెట్టారండి మీరు అని. అంటే, ఈ భూమి మీద నాకు ఎవరి మీద అభిమానం లేదు, ఆయన ఒక్కడి మీద తప్ప. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నన్ను ప్రేమించాడు, నా స్థితిని మార్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, నన్ను బలపరిచాడు. అనేక ప్రాంతాలు ఈ ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు తిప్పాడు, దాదాపు 11 దేశాలు తిప్పాడు, ఇంకా తీసుకెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నా అభినందన ఈడెవరు? ఆయన ఒక్కడు మాత్రం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ ప్రాణం కాపాడుతుంది ఎవరు చెప్పండి? మీ భార్యలా, భర్తలా, పిల్లలా, బంధువులా, స్నేహితులా? చెప్పండి. కొన్నిసార్లు మీరు చేసే బుద్ధి తక్కువ పని నాకు చెప్పమంటారా? ఆదివారాలే ఫంక్షన్లు వస్తాయి, ఈ పెళ్ళిలో ఏదో. అమ్మ నేను ఆదివారం ఎక్కడ పోయావు అమ్మాడి చర్చి ఆ గొట్టి ఏం చేస్తుంది అమ్మగారు? మా అమ్మాయి మా అమ్మాయి కొడుకుది ఎవరిదో మొత్తానికి ఏదే పంచెల ఫంక్షన్ అంట. ఇంతకుముందు ఓనీల ఫంక్షన్ ఉండేది, ఇప్పుడు అన్ని దరిద్రాలు వచ్చినాయిలేండి. పంచెల ఫంక్షన్ అంట, ఓనీల ఫంక్షను. తర్వాత అక్కడికి వెళ్ళాను, అయ్యా అమ్మ ఆదివారం దేవుణ్ణి మహింపరచగదా వెళ్ళాల్సింది అది దానంటే, దేవుడా 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 అంటే ఇలా హృదయంలో అభిమానం ఎవరి మీద ఉంది చెప్పండి? ఎక్కువ మనుషుల మీద, దేవుడి మీద? దేవునికి అడ్డొచ్చే ఏది కూడా మనం చేయకూడదు. దేవుని కంటే ఏ వ్యక్తుల్ని మనం అభిమానంగా చూడకూడదు. దేవుడే ఫస్ట్ ఆఫ్ ఆల్. భార్య బిడ్డలు ఉన్నా సరే నాకు ముందు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. నేను మొన్న దాదాపు 12 రోజులు శ్రీలంక, మలేషియా, కంబోడియా, బ్యాంకాకు, దాదాపు 4 దేశాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను చిన్న పిల్లల్ని, పాలు తాగే పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. 12 రోజులు నేను ఇక్కడ. చాలామంది అయ్యా ఇప్పుడు ఎందుకు అయ్యా ఈ పరిస్థితులు అన్నారు. చెప్పాను, నాకు దేవుడి పని ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. ఏడుతున్నారు వీళ్ళు, ఎవరు పట్టుకుంటారు అది ఇదని. దేవుడే చూసుకుంటాడు. ఆయన పని నేను చేస్తాను, నా పని ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నా ప్రియమైన బిడ్డలారా, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నా భార్య బిడ్డల మీద కూడా అంతా లేదు, నాకు దేవుడి మీదేనని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ మీకు నా గురించి నాలో నుండి ఎందుకు చెప్తున్నారంటే, మీరు కూడా ఎక్కువ ఎవరికి ఇవ్వండి ప్రాముఖ్యత? ఉదయాన్నే లేచి దేవునికి ఇవ్వండి ప్రాముఖ్యత. బైబిల్ చదువుకోండి, చక్కగా వారం వారం చర్చిలకు వెళ్ళండి, దేవుని స్తుతించండి. వారమంతా కాపాడినందుకు వారమంతా పని చేస్తే మీకు కూలి వస్తుంది. వారమంతా దేవుడు మీ ప్రాణాలు కాపాడుకుంటున్నాడుగా. మీకు ప్రాణం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశిస్తేనేగా పనులు చేస్తుంది. బ్రతికి బట్ట కట్టి ఉద్యోగాలకు వెళ్తుంది, వ్యాపారాలు చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూలిస్తున్నారని వెళ్తున్నావు. ఆదివారం వెళ్ళి ఏం చేయాలి? ఈ వారం రోజులు నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యా, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞతలు చెప్పాలిగా.
చెప్పాలా లేదా? ఆదివారం పూట ఏ పెళ్ళో ఏదో దినమో అంటే అడుగుతా ఉంటాం. నిజంగా ఈ 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడే చెప్పాడు, మిగతా 9 మందికి ఏమి లేదు, కృతజ్ఞత లేదు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇది లేదు. నా భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఒకసారి ఆ మాట పలకండి మీరు అందరూ. నా ప్రాణమా, గట్టిగా చెప్పండి అమ్మా, నా ప్రాణమా యెహోవాని, నా ప్రాణమా, నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. చప్పట్లు. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా, నా ప్రాణమా, నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, నన్ను నిలిపితివి, నాదు అడుగులు స్థిరపరచి బలము నీచితివే, నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభో. హల్లెలూయా. చేతుల పైకి గడిగలు చెప్పాడు. నీదు అడుగు జాడలను నేను వెంబడిస్తానని దేవుని ఎక్కువ స్తుతించాలి, దేవుని ఎక్కువ కనపరచాలి. చూడండి అక్కడ అతను అంటాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. ఆదివారం ఎందుకు వెళ్ళావమ్మా అంటే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నన్ను వెళ్ళానయ్యా, బంధువులు కాదయ్యా, స్నేహితులు కదయ్యా, పాపోతే అట్టయ్యా, పాపోతే అట్టయ్యా. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటారని వాళ్ళకి భయపడ్డావు కానీ దేవుడికి మాత్రం భయపడాలి. అంటే ఇప్పుడు మనుషులు భయం ఉంది అంటారా, దేవుడి భయం ఉందా కొంతమందికి? దేవుని స్తోత్రం కలుగునగాక. మనుషులు అన్నీ ఉంటేనే నీ దగ్గరికి వచ్చేది. ఇందాక చెప్పే కదా, ఏమీ రాకపోతే కట్టుకున్న భార్య బిడ్డలు కూడా రారు ఎవరి దగ్గరికి. నీకు అన్నీ ఇస్తున్న దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రతిరోజు నువ్వేం చేయాలంటే స్తుతించాలి, గణపరచాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆయన కీర్తనీయుడు, ఆయన ఘనుడు, ఆయన నా ప్రాణాన్ని కాపాడుతున్నాడు, నా ప్రాణాన్ని కాపాడుతున్నాడు. నా ప్రాణం ఎలాంటిది? చెట్టు మీద ఎండిన ఆకు లాంటిది. ఒక గాలి వస్తే ఏమైపోద్ది? రాలిపోద్ది. నీటి మీద తేలిన బుడగ లాంటి బ్రతుకు. అది ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. కోడిగుడ్డు లాంటి బ్రతుకు ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. ఈ ఎండిన ఆకు లాంటి బ్రతుకు, కోడిగుడ్డు లాంటి బ్రతుకు, నీటి మీద బుడగ లాంటి బ్రతుకుని కునుకక నిద్రపోకుండా దివారాత్రులను కాపాడుతుంది ఎవరో? ఇందిరా గాంధీని, ఇందిరమ్మ తెలుసు కదా మీకు. ఇందిరమ్మని నా ప్రియమైన బిడ్డలారా, ఆమె బాడీ గార్డ్లే కాల్చి చంపేశారు. ఆమెకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది, కానీ ఆ పక్కనున్న వాళ్ళు కాల్ చేశారు. నాకు ఒకరోజు ఆ చరిత్ర చదివినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ కాపాడటానికి ఎంతోమంది సెక్యూరిటీ, బాడీ గార్డులు, ఇంకా చాలా రకాల గార్డులు ఉంటారు. కానీ ఆ ప్రాణం పోయే సమయంలో ఎవడన్నా కాపాడా? ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతోమంది మేలు చేశాడని చాలామంది అభిమానించారు, ఓకే. కానీ ఆయన హెలికాప్టర్లో అది బ్లాస్ట్ అయినప్పుడు అతని ప్రాణాన్ని ఎవరైనా కాపాడగలిగారా? ఈ రోజు వరకు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు, కానీ నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడంటే నిన్ను కాపాడుతుంది ఎవరు చెప్పాలా? మనుషులా దేవుడా చెప్పండి. నీకంటే చిన్నవాళ్ళు ఎప్పుడో పోలేదా? ఇంకా నీకంటే చిన్నవాళ్ళు చాలామంది చచ్చిపోయారా లేదా? కానీ దేవుడు నిన్ను ఎందుకు కాపాడుకుంటున్నాడు? నీకంటే అందగాళ్ళు చచ్చిపోలేదా? నీకంటే చదువున్న వాళ్ళు చచ్చిపోలేదా? డబ్బున్న వాళ్ళు చచ్చిపోలేదా? నీ కళ్ళ ముందే మాయమవుతున్నారా లేదా? ఇంకా నిన్ను దేవుడు ఎందుకు కాపాడుకుంటున్నాడు? నీ దేహముతో ఆయన్ని మహిమపరుస్తావని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వాక్యాల్లో రాయబడిందండి. 19-20 ఏమని రాయబడింది అక్కడ?
నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. అందరూ చెప్పండి అన్నమాట. దేహంతో ఏం చేయాలి? దేహం అంటే ఏంటి? ఇది శరీరమే. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేహముతో దేవుణ్ణి మహిమపరచు, దేహముతో దేవుణ్ణి గణపరచు. ఒక రోజు ఏం జరిగిందంటే, పెళ్లి రోజు అని ఒక కోట పెట్టి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత పాస్టర్ ఇట్లా ఆయన అంటున్నాడు, జాగ్రత్తగా దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి కదా పాస్టర్ గారు. 20 సంవత్సరాలు అయింది, నా భార్య నేను బాగా అన్ని విధాలుగా బాగున్నాం, అటు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాడు. మనది అటు వచ్చి ప్రార్థన చేయటం ఏందండి, కాసేపు కోటం అని పెట్టుకోకుండా అంటే ఆ బలంతంగా ఎట్టిన కోటం ఒకటి ఏర్పాటు చేశాడు. కూర్చున్న దగ్గర నుండి వాడు గొనుగుడు తట్టుకోలేకపోతున్నా నేను. ఒకసారి చూస్తాడు వచ్చి, దేని స్తోత్రం, ఎప్పుడు ముగిస్తాడు రా అని. మీరు కూడా అనుకుంటున్నారా? అనుకునే వాళ్ళందరూ అలా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు 1000 మంది ఎదురు చూస్తున్నారు నా కోసం కోటప్ప కొండలో. పెద్ద మీటింగ్ ఈ రాత్రి నాకు. దేని స్తోత్రం కలుగురు కాక. అది చెప్పండి గట్టిగా. అయితే జాబుకోసారి భార్యతో అంటాడు, తొందరగా కానీ మన తొందరగా. ఎందుకనంటే వాడు ముఠా అంత వచ్చింది కింద, ఏది తాగుపోతు ముఠా. దాని స్తోత్రం. ఆ ముఠా అంత వచ్చి ఈ మాట నెలక ఇక మొత్తానికి ఏం చేస్తామండి. ఇప్పుడు పలావులు, బిర్యానీలు, మటన్లు, బొటన్లు ఎన్ని పెట్టినా గొనిగే వాళ్ళ ఇంట్లో ఉంటే తినబుద్ధి కాదు. అవునా కదా? గొనుగుతున్నారు అనుకోండి, ఉండబుద్ధి కాదు. అదే ఏం లేకపోయినా పచ్చడి వేసి పెట్టినా కూడా సంతోషంగా పలకరించి పద్ధతిగా మాట్లాడితే అక్కడ కాసేపు ఉండబుద్ధి. దేని స్తోత్రం. ఈ గొనుగుడి దెబ్బకి ఏం చేశానంటే, ఇంకాపురా ఇంకాపు మైక్ ఆపేసి అని చెప్పి ఒక్కసారి ఆయన్ని పిలువ, బ్రదర్నే అన్న. బెదర్ కదా, పెద్దోడేలే. ఇట్రా నేను వాక్యం వీళ్ళందరికీ కాదు నీకు చెప్పాలి, ఇట్రా దగ్గరికి అని ఒక 5 నిమిషాలు కూర్చున్నాడు. కూర్చోనగానే కూర్చున్నాడు. 20 ఏళ్ళు నేను కాపాడింది దేవుడు అన్న. ఎవరు? దేవుడేలే అంటాడు. దేని స్తోత్రం. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో మీ భార్యాభర్తల మధ్యలో ఏ కలత లేకుండా, గొడవలు లేకుండా మీకు శాంతి సమాధానం ఇచ్చింది ఎవరంటే దేవుడే అన్నాడు. 20 ఏండ్లు నిన్ను కాపాడి శాంతి సమాధానం ఇచ్చి, అలాగే ఆరోగ్యం ఇచ్చి, పిల్లలనిచ్చి, ఇన్ని చేసిన దేవుని పని జరుగుతున్నప్పుడు ఒక్క గంట సేపు ప్రార్థన జరగడానికి ఎందుకంత తొందరపడుతున్నావు? అదంటే నా స్నేహితులు వచ్చారండి, వాళ్ళు ఎక్కువసేపు ఉండరండి. దేని స్తోత్రం. ఇక మొత్తానికి ఫుల్ క్లాస్ తీసుకున్న తర్వాత ఇంకొక గంట సేపు పెడతారా? పెట్టండి. ఎప్పుడు చెప్పిన తర్వాత ఇంకొక గంట సేపు పెట్టండి అంటున్నాడు. దేని స్తోత్రం కలుగునగాక. దేహముతో ఏం చేయాలనేది వాక్యం. దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చేతులు పైకి గడిగలు చెప్పండి. మొన్న ఏదో రాష్ట్రం అండి, అది నాగాల్యాండో లేకపోతే మణిపూర్ దగ్గర, అక్కడ సీఎం గెలిచాడు. గెలిచిన తర్వాత మోడీ గారు, పిఎం మోడీ, నరేంద్ర మోడీ గారిని పిలిచి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, ప్రార్థన మీటింగు, దాదాపు 200 మంది పాస్టర్లు పిలిపించి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి దేవుని మహిమపరిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. నాకు అనిపిస్తుంది అన్ని దేశాల్లో ఈ విధమైన సాంప్రదాయం వస్తే ఎంత బాగుండని. మోడీ గారు కూడా సచ్చినట్టు కూర్చున్నాడు అక్కడే. దాని స్తోత్రం కలుగును కాక. ఆ సీఎం ముందే చెప్పాడు, నా దేవుణ్ణి గణపరచకుండా నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నాడు. అంటే కొంతమంది భక్తులు ఈ రోజుకి మేము బ్రతుకున్నామంటే ఆ దేవుడే మమ్మల్ని కాపాడుతున్నాడు. బాడీ గార్డులు ఉన్నా, హోమ్ గార్డులు ఉన్నా, సెక్యూరిటీ గార్డులు ఉన్నా, నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా నా ప్రాణాన్ని కాపాడుతుంది దేవుడు. అందుకని నా ప్రాణంతో దేవుణ్ణి ఏం చేయాలి? నేను స్తుతించాలి, గణపరచాలని ఈ రీతిగా దేవుని మహిమపరుస్తున్నారు. కొంతమంది మాత్రం ఆ దేహమును చెడగొట్టుకుంటున్నారు. వాక్యం చెప్తున్నాడు, దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, దేహముతో దేవుణ్ణి గణపరచండి. ఇప్పుడు దేవుడి దేహాన్ని ఇచ్చాడు. ఈ మధ్య ఒక అతను ఏం చేశాడంటే, పేస్ట్ చేసుకుని బ్రష్తో ఇట్లా రుద్దుకుంటున్నాడట. రుద్దుకోంగా ఈ బ్రష్ కొంచెం ఫోర్స్గా బొగ్గ తగిలింది. బొగ్గ బయటకు వచ్చేసింది, తెగిపోయి. కైనీలు వేసి కిల్లీలు నవ్వులి పాన్ బరాకులు నవ్వులి క్యాన్సర్ వచ్చేసింది, బయటకు వచ్చింది. అటు పెట్టేశారు పేపర్. దేవుడు మంచి దేహమునిస్తే దేహమును ఏం చేసుకుంటున్నారు చెప్పండి? పాడు చేసుకుంటున్నారు. వాక్యం చెప్తుంది దేహముతో దేవుణ్ణి మనం మహిమపరచాలంట.
దేహమును చెరుపు వాటిని దూరంగా ఉంచుకోండి అంటాడు దేవుడు. ఇప్పుడు ఆహారం తింటున్నాం దేనికంటే ఆ దేహం బలపడటానికి. దేవ స్తోత్రం. అలాగే ఇప్పుడు కొన్ని చేస్తాం. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది మందులు ఆడతారు ఏంటంటే ఆరోగ్యం బాగుండాలని. ఓకే, రైట్. అయితే దేహమును పాడు చేసేవి ఉన్నాయి. దేహమును పాడు చేసేవి, ఆ పాడు చేసే ఏంటన్నది గుర్తుపట్టి వాటిని దూరంగా ఉంచుకోవాలి మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతున్నారు, వాడు ఏం రాస్తాడు కంపెనీ వాడు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. అంటే ఏంటి ఇంగ్లీష్లో, సిగరెట్ త్రాగటం వలన ఆరోగ్యానికి హానికరమని పబ్లిక్ స్టేట్మెంట్, చట్టబద్ధమైన హెచ్చరిక రాస్తాడు వాడు కంపెనీ వాడు. ఇదిగో ఇది హానియే అయినని మీరు అడుగుతున్నారు కాబట్టి మేము తయారు చేస్తున్నాం. తర్వాత డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే ఇప్పుడు తాగటం అనేది కూడా శరీరానికి హాని అని చెప్తున్నాడు. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఈ దేహమును దేవుడు మనకి ఆలయముగా ఉండటానికి ఇచ్చాడంట. అంటే ఇప్పుడు మామూలుగా మందిరాలు ఉన్నాయి, అది ఒక ఆలయం. దేహమే దేవునికి ఆలయం. ఈ ఆలయంలో ఎవరు ఉన్నారు? దేవుడు ఉంటాడు. వాక్యంలో అదే 1 కొరింథీ 3:16 రాయబడింది, దేహము దేవుని ఆత్మక ఆలయం, ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిగరెట్లతో పాడు చేస్తున్నారు, మందుతో పాడు చేస్తున్నారు, పాన్ బరాగులతో పాడు చేస్తున్నారు. జీవితం 4 రోజులు బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ దేహమును మనము పవిత్రంగా ఉండటానికి ఏం చేయాలంటే దేవుడికి అప్పగించాలయ్యా, ఈ దేహాన్ని ఇచ్చావు, ఈ భూమి మీద ఉన్నంత కాలంలో నేను ఏం చేయాలని ఇది ఇచ్చావు, నువ్వు నాకు ఏం చేయాలని ఆ పని మాత్రమే నేను చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. కాదు ఈ దేహాన్ని పాడు చేస్తున్నాను, నా ఇష్టానుసారం బ్రతుకుతానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. కొంతమంది వ్యభిచారాలతో పాడు చేస్తున్నారు ఈ దేహాలని. కొంతమంది చేయకూడనివి చేసి పాడు చేస్తున్నారు. వాక్యం చెప్తుంది, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. ఒక భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీకేం చేశాడు? నీ సంకటములను కుదుర్చాడు, సమాధిలోనికి వెళ్లకుండా నిన్ను కాపాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడైనా ప్రాణ అపాయకరమైన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి మీకు? మీలో ఎవరికైనా వస్తే చేతులు ఎత్తండి. అయ్యా ఒకసారి మాకు పెద్ద అపాయం జరగబోయింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు రాలేదా? మరణాపాయం వచ్చింది కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి రాలేదా? మీకు రాలేదా? అందరికి వచ్చాయి, నాకు చాలాసార్లు వచ్చాయి. నేను స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు నా ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మీటింగ్కి వెళ్తున్నా, వాడు చేతగానవాడు, వాడు నాకు చెప్పాల్సింది, నాకు బండి నడపడం రాదని, అన్న ఆటో ఎక్కడ నాకు తోలటం వచ్చాడు. కరెక్ట్గా ఇక్కడ నుండి పెరంగిపురం టు ఎడ్లపాడు టు చిలకలూరుపేట మేదరమెట్ల టు అద్దంకి నైట్ మీటింగ్ అనమాట. కరెక్ట్ ఎడ్లపాడు దాటిన తర్వాత మొత్తానికి యాక్సిడెంట్ చేశాడు. అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది ఎంతమందికి తెలుసో, దాని స్తోత్రం. కానీ నాకేం కాల, దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎట్ట కాపాడాడంటే, ఆటో తిరగబడిపోయింది, ఇట్లా ఆనుకునే సీటు ఊడిపోయి కరెక్ట్గా ఆ దిండు అనేది నా తల కింద పడింది, రోడ్డు కింద. ఈ ఆటో గుల్ల అయిపోయింది. ఈలోపు ఆ బండి తోలేవాడు, అమ్మో అన్నకేమైంది అది అని చెప్పి వాళ్ళు లేచాడు. నాకు బాగానే ఉంది, మీకేమైంది అని అంటే వాళ్ళకి దెబ్బలు తగిలాయి, బాగా బండి అంతా గుల్ల అయిపోయింది. మాకు ముందు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్లపాడు దాటిన తర్వాత బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జి దగ్గర ఆ శాల నుండి ఒక అతను ఇట్లా రాంగ్ రూట్లో సహజంగా స్లోగా ఎక్కి వెళ్ళాలనుకున్న రూట్కి మలుపు తిప్పుకోవాలి. అట్లాంటి నా రోడ్డు మీదకి వచ్చాడు, పాజిటివ్ మీద, అంటే ఇట్లా రాంప్ ఉంది కాబట్టి. బస్సు వచ్చింది, కొట్టేసింది, చచ్చిపోయాడు. అతను వెనకాల మా ఆటో వస్తుంది. మా ఆటో స్లోగా వెళ్తున్నటువంటి డ్రైవరు మాకు ముందు ఇంకొకటి వచ్చి ఓవర్టేక్ చేశాడు. వాడి గుద్దుతానేమో నీడు బ్రేక్ వేయటం వల్ల యాక్సిడెంట్ అయిపోయింది మాకు. ఆ రోజు నా ప్రియమైన బిడ్డలారా, బండి అంతా గొల్లైపోయింది. నాకు దేవుడు ఇంత అపాయం కూడా తగలకుండా కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అవి గుర్తుపట్టాలిగా మనం, ఇంత అపాయం అని. అసలు రోడ్డు మీద తలకాయ పడిందంటే అంత ఊపులో బండి కూడా జారుకుంటే అది అంత దూరం వెళ్ళిపోయింది. నాతో పాటు ఉన్న పిల్లలకు కూడా కొంతమంది కాళ్ళు గోళ్ళు అన్నీ నలిగిపోయాయి. అంటే చిన్న చిన్న దెబ్బలేం కాదు, పెద్దయే, కానీ నాకు మాత్రం ఏం కాల. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకసారి ఈ గుంట గ్రౌండ్లో ఎవరో పాస్టర్ గారు మీటింగ్ పెడతాను, మమ్మల్ని రమ్మటి వెళ్ళాం.
తెలిసిన ఆయన కదా అని. అప్పుడు మనకి సైకిళ్ళు ఏం కూడా లేవుగా. ఈ రోజునంటే కార్లు అన్ని ఇచ్చాడు దేవుడు. ఆటోలు వెళ్ళి ఆటోలో వస్తాయి. సెంటర్లో దిగి మన విశ్వాసులు నేను వస్తున్నా, నేనేమో ఆ పక్క అంటే ఇప్పుడు సెంటర్ నుండి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో నేను నడుస్తున్నా, రైట్ సైడ్ వీళ్ళు నడుస్తున్నారు. ఈ ఊర్లో నుండి ఎవరో ఒక అతను బాగా ఫుల్లుగా తాగి బైక్ మీద వచ్చి నాకు కాళ్ళు గుద్దాడు, మోకాళ్ళకి టపామన్నది. సహజంగా అయితే ఇరిగిపోయేది. ఇక నేను పడిపోయానేమోనని ఈ పక్కన ఉన్న ఒక 15-20 మంది ఇటు వచ్చారు. అన్న ఏమైందని. నాకేం కాలేదా అన్న. అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే ఆ స్పీడ్ కొట్టిన టైర్కి నా కాళ్ళకి మధ్యలో ఎవరో ఒక వ్యక్తి, నేను అంటే తగిలిన వెంటనే కళ్ళు మూసుకున్నా, ఒక వ్యక్తి ఎవరో అలా చేయిపెట్టినట్టు నాకు దర్శనం వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు జస్ట్ అట్ట జల్లు అంట చూసారా, ఆ జల్లు అన్నదే తప్ప నా కాలుకి ఏం కాలం. సహజంగా ఆ ఊపిలో గుద్దితే కాలు ముక్కలు అయిపోవాల్సింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బ్రేకర్ వేశారు, అప్పుడు బ్రేకర్ లేదేం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అన్న ఏమని చెప్పారు, నాకేం కాలేదే. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, కొనుకక కాపాడే. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కొనుకక కాపాడుతున్నాడు. దేహాన్ని కాపాడుతున్న దేవుడు, ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు మన దగ్గర ఏం ఆశపడుతున్నాడు? ఆయన కృతజ్ఞత. ఉదయాన్నే లేచి, దేవుడా నేను బయటికి వెళ్తున్నాను, లోకమంతా ప్రమాదకరమైంది, ఎటు నుండి ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియని రోజుల్లో ఉన్నాం, నీ కోసం నన్ను బ్రతికించాయని చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ప్రార్థన చేయకుండా రోడ్డు ఎక్కమాకండి. దాని స్తోత్రం కలుగునగాక. ప్రమాదం ఎటు నుండి వస్తుందో ఎవరికి తెలియదు, ఎటు నుండి వస్తుందో తెలియదండి. అందుకని ఈ దేహాన్ని దేవుడు ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడు, ప్రాణం ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఆయన మహిమ కొరకు మనం ఉండాలని, ఆయన స్తుతించాలని, కనపరచాలని. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళేదో చర్చిలకు వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు అంత తెక్కలో వీళ్ళకంటే నేను చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. మేము చాలా అనుకుంటారు. చూడండి, ప్యాకాట ఆడేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు, సినిమాలకి వెళ్ళేవాళ్ళు. ఆదివారం అనగానే ఏందిరా ఈ పాస్టర్ల గొడవలో మైకులు పెట్టి చంపుతూ ఉన్నారు అది అని అనుకుంటారు. నిజంగా నా ప్రేదని పెట్టారా, తెలియనప్పుడు అటు అనిపిస్తుంది. సరే, వాళ్ళని కూడా మనం ఏమనకూడదు, వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. ఎందుకు మనం దేవుణ్ణి మహింపరచాల్సి వస్తుంది అంటే ఇంకొక వారం బ్రతకటానికి. దేవుని స్తోత్రం. ఎందుకు? ఇంకొక వారం బ్రతకటానికి. ఆదివారం వెళ్ళి దేవుని స్తుతించి అంటే ఆయన చెల్లించాలి. ఇప్పుడు మనిషి పని చేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నాడు, మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా వారం అంతా కాపాడావు, ఇది నాయన అని దేవునికి కృతజ్ఞతలు చెప్పి మనం ఆయనకి అంటే ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేసి రావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. సరే, ఈ భక్తుడు నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనికి మరవద్దని ఈ భక్తుడు ప్రార్థన చేస్తుంటే లోకాసు సువార్తలో నా ప్రియని బిడ్డలు ఇంకో భక్తుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఏమన్నాడు చెప్పండి? నా ప్రాణమా తినుము. ఏది? చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చా, మటన్ పీసులు తీసుకొచ్చా, తినుము త్రాగుము సుఖించుము. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ విధముగా చూడండి, ఇద్దరు మనుషులే. ఒక వ్యక్తి ఏమో నా ప్రాణమా దేవుని స్తుతించు అని చెప్తున్నాడు, ఇంకోటి అంటున్నాడు నా ప్రాణమా తినుము సుఖించుము అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తిని దేవుడు పొగిడి ఇంకొక వ్యక్తిని అంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అరే వెర్రివాడా. ఎవరో? అరే ఫుల్ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరి తగును యోసించితివా. కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతము. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతసేపు అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతము. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది
హల్లెలూయా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది అంటాడు. ఏది నీది? ఏది నీది కాదు. చస్తే 6 అడుగులు గుంట తప్ప ఇంకేది నీది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దేహముతో దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. దేహముతో దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. అప్పుడే దీన్ని పెట్టారు. ఒకటి చూడండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. సుఖించటానికే దేవుడు ప్రాణాన్ని ఇచ్చింది. సుఖించటానికే, పాడు చేసుకోవటానికే దేవుడు దేహాన్ని ఇచ్చింది. అప్పుడే దీన్ని పెట్టారు. చాలా విలువైనది దేహం. ఈ దేహం అన్నీ బాగున్నప్పుడు ఏదైనా చేయగలం. ఇప్పుడు నడవగలిగినప్పుడు దేవుని దగ్గరికి నడువు. నడవలేని స్థితి వస్తుంది ఒకరోజు. అప్పుడు నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు. ఒక తల్లి పాడింది ఒక పాట, ఏమన్నా తెలుసా? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది. కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు ఉందంట చదవాలని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక. బలమంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు? దేవుడి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తగలవా? పరిచర్య చేయగలవా? దేవుని స్తుతించగలవా? మోకాలు ఉంచగలవా? దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగున్నప్పుడు ఈ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహింపరచాలి. దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు ఏమిచ్చాడు? ఎగ్జాంపుల్, దేవుడు నాకు ఇదిగో జీవితం ఇచ్చాడు, స్తోత్రం. ప్రాణం ఇచ్చాడు, స్తోత్రం. నాకు ఇదిగో ఉండటానికి ఆ స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, స్తోత్రం. ఈ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారుగా, లేరా? చాలామంది. ఆరోగ్యం బాగలేక ఎంతోమంది. దేవుడు నీకు అన్ని ఇచ్చినప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్పకపోతే ఒక రోజు లేని రోజున ఎన్ని గుర్తు చేస్తాడు దేవుడు నీకు. అవన్నీ ఇచ్చానుగా నీకు, నువ్వు ఆ రోజు ఏం చేశావు? నా మాట విన్నావా? అన్నీ పోయిన తర్వాత అయ్యా అప్పుడు లాగుంటే ఇప్పుడు చేసేవాడినేనయ్యా. అప్పుడు చేయలా అంటే ఉన్నప్పుడు చేయాల, అంటే ఉన్నప్పుడు అవకాశమున చేయలా. ఇప్పుడు లేదు కాబట్టి అప్పుడైతే చేసేవాడిని అయ్యా. అప్పుడైతే ఎప్పుడు చేస్తాం? ఇక చెప్పండి. అవకాశం ఇచ్చాడుగా దేవుడు నీకు. అందుకని మీ అందరికి చెప్పబోయే విషయం ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి మహింపరచండి. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించండి. అన్నీ బాగున్నప్పుడు దేవుని కనపరచండి. దేవుని కొరకు సాక్షిగా నిలబడండి. దేవుని కంటే ప్రాముఖ్యంగా ఏది ఎంచుకోమాకండి. ఇళ్ళలో కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే గుంటూరులో ఇట్లాంటి ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు అంటే భయపెట్టమాకండి పాస్టర్ గారు అనుకోమాకండి. జరిగిన వాస్తవం చెప్పాలి. దేవుని స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తుంటే వచ్చి కూర్చునేవాళ్ళు. కానీ ఒక అమ్మాయి ఎప్పుడు కూటం పెట్టినా సరే రాదు. ఆ పిల్లలకి ఏదో అన్నం పెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఒకరోజు పట్టుకోలేక నేను అడిగా, అమ్మాయి ఇది ఎప్పుడు ప్రార్థన పెట్టినా అందరూ వచ్చి కూర్చుంటే నువ్వేది ఎప్పుడు చూసినా ఒక్కసారి వచ్చి కూర్చుంటావంటే అసలు కూర్చోవంటే ఏడు కుదురుతుందన్న నాకు పిల్లలతో అన్నది. కుదరట్లేదంట పాపం అమ్మగారికి. దేవుని స్తోత్రం. ఎప్పుడు పోయినా అదే సాగు చెబుతుంది. ఏం చేస్తాం, కొన్నిసార్లు సిగ్గిడిచి అడుగుతాం మేము కూడా. ఇక మరీ ఎక్కువ అడిగితే మళ్ళీ బాగోదు, ఎందుకంటే సాగదీతే దిగిపోద్ది మళ్ళీ ఎవరు. దేవుని స్తోత్రం. ఇక ఎందుకులే అడగటం అంటే కొన్నిసార్లు ఏంటంటే మేము అడగటం వల్ల వాళ్ళకి ఏదో అది సీప్ అయిపోద్ది. సరేనే ఇంక నేను వదిలేసాం పనులే, ఆ అమ్మాయికి అర్థం కాదు మనం ఏం చెప్తామని. ఈలోపు కొంతకాలానికి గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత అప్పుడే నేను బిడ్డలారా వాళ్ళ బంధువులు అందరూ ప్రార్థనకు వస్తారు. వాళ్ళ అత్తయ్య నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఇట్ట మా అమ్మాయి మా కోడలకు కనే నెలలో గుంటూరు హాస్పిటల్ వేసాం, గవర్నమెంట్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. కొద్ది ప్రార్థన చేయండి, గొరపవాతం అనే ఒక జబ్బు వచ్చింది, ఇది పరిస్థితి అని చెప్పగానే సరేనమ్మా నేను బయలుదేరి వస్తున్నానని నర్సాపేట నుండి బయలుదేరి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటా బయలుదేరి కొంత దూరం వచ్చాక నాకు ఎందుకో బండి ఆపి ఏదో దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. పక్కన చింత చెట్టు దగ్గర ఆపి అట్లా కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అని కళ్ళు మూసుకున్నా. ఈ అమ్మాయి ఒక రోడ్లో వెళ్తుంది, పరిగెత్తుతుంది. ఆ రోడ్డు చివరి దాకా వెళ్ళలేకపోయింది. మధ్యలో ఒక గుంట కనపడింది, గుంటలో పడిపోయింది, మాయమైపోయింది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళినా ఏ ఉపయోగం లేదు, ఆ అమ్మాయి జీవితం అర్ధాయుష్ అన్నాడు. ఏంటి అర్ధాయుష్? ఈలోపు నాకు వాళ్ళు ఫోన్ చేశారు, లేదయ్యా చచ్చిపోయిందని. ఏమైపోయింది? చనిపోయింది.
అన్నీ బాగున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాను నేను. మళ్ళీ ఏడుపు వచ్చిందండి నాకు. ఈరోజు ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఆ పిల్లోడికి అన్ని రోగాలు ఉన్నాయి. కిడ్నీల ప్రాబ్లం, గుండె ప్రాబ్లం, మెదడు ప్రాబ్లం అన్ని. గుంటూరులో ధనంజయరావు అనే హాస్పిటల్ ఉంది, పిల్లల డాక్టర్ తెలుసా? ఆడ తీసుకెళ్తే వాళ్ళ అమ్మతో పాటు ఈడు చచ్చిపోయినా బాగుండేది, వీడికి అన్ని రోగాలు ఉన్నాయి, మీరు 10 లక్షలు పెట్టిన వీడికి బాగోదంటే ఆ రక్తపు గుడ్డలతో తీసుకొచ్చారు ఇక్కడికి పెరిచారు. రోజుల ఉపవాసం అండి, ప్రార్థన చేసి, ప్రభా పసిబిడ్డ అంటే నీతో సమానం, ఏం తెలియదు, నువ్వు ఎట్టయినా నువ్వు బ్రతికించగలవు, దేవుని స్తోత్రం కలుగును గాక. కుళ్ళిన శవాలకి జీవం ఇస్తావు, తల్లి ఎట్టకపోయింది, బిడ్డను ఆయన బ్రతికించు అదని బాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే బిడ్డకి దేవుడు స్వస్థతనిచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. స్వస్థతనిచ్చాడు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి పక్కన పడేసి ఒక పక్క సేవకులు చెప్తారు, రాండి అయ్యా రాండమ్మా అని ఏదో చెప్తుంటారు. అటు వీళ్ళు వస్తే వీళ్ళకి ఏదో ఒరిగిద్ది అన్నట్టు. ఏం ఒరిగిద్ది చెప్పండి? ఏం ఒరిగిద్ది చెప్పండి? ఇప్పుడు మనకు తెలిసిన మంచి 10 మందికి చెప్తాం, అంతే కదా? దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎవరో చెప్పారు, మనం మా ప్రభు దగ్గరికి వచ్చాం. ఈరోజు మనం కొంతమందికి చెబుతున్నాం. మరి కొంతమంది ఏం చేస్తున్నాడు, ఛార్జీకి డబ్బులు లేవు, నువ్వు కానీ ఇస్తే వస్తా, నువ్వు కానీ ఇస్తే వస్తా, ఛార్జీకి ఇస్తే వస్తుందంట. దాని స్తోత్రం. అదే పెళ్ళిళ్ళు అనండి, ఏడైనా అప్పు చేసైనా ఏ బిందో ఏదో ఒకటి తీసుకెళ్ళాలిగా, అప్పుడు ఛార్జీలు అడగరేక. ఎందుకని? పోకపోతే అట్టయ్యా, మొన్న మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు, మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు, రేపు నా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళికి కూడా రావాలిగా. అదిక ఈ మాటలని తిప్పేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవమా కాదా అవన్నీ? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికేమో అల్ప ప్రాధాన్యత, మనుషులకి ఘనమైన ప్రాధాన్యత. అంటే అన్నీ ఇచ్చిన దేవుడికేమో ప్రాధాన్యత లేదు. ఏమి చేయలేనటువంటి మానవులకి ప్రాధాన్యత. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మానవుడు నిన్ను వాడుకొని పక్కన పడేస్తాడు. ఈ రోజుకి బ్రతికి బట్ట కడుతున్నావంటే ఆ దేవుని కృప. నువ్వు విడిచిపెట్టావు, ఆయన నిన్ను ఇంకా విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుండి నాకు ఒకరు ఫోన్ చేశారు, పాస్టర్ గారు నీకు దండం పెడతాను, ఒక 10,000 పంపిస్తారన్నారు. వీటికి ఒక్క రోజులో మేము మళ్ళీ బైక్ తాకట్టు పెట్టిస్తామండి అన్న. నేను అన్నాను, మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, ఎవరు ఇవ్వలేదయ్యా అన్నారు. ఒక్కరోజు అని చెప్పారు. పాన్లే మనసు అక్క ఏరిసారి తెప్పించారు. అంటే నేనేమనుకుంటానంటే, ఆ గతి నాకు రాలేదు కాబట్టి అని అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాన్లేని ఇచ్చాం, సరే ఎంతవరకు ఇవ్వలేదు, దేవుడి దయ వల్ల. ఇదిగో అదిగో అని అన్నారంట. ఏదో చెప్తున్నా, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళకి బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఒక్క రూపాయి లేదండి. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నా నేను? నీ స్థితిని మార్చేది ఆయన, నిన్ను కాపాడుతుంది ఆయన, బ్రతికించేది ఆయన, బలపరిచేది ఆయన, అన్ని ఇచ్చేది ఆయన. ఆయన కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లిస్తూ ఆయన సాక్షిగా బ్రతకాలి. ఎక్కడ పోయినా నాకుతో దేవుడు ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేని నువ్వు చేయొద్దు. ఆయనకి ఇష్టం లేని నువ్వు చేసావనుకో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. సాంసోను దేవునికి ఇష్టమైన చేసినప్పుడు పట్టుకున్నాడు, ఇష్టం లేని చేసినప్పుడు విడిచిపెట్టేశాడు. అందుకని దేవునికి నచ్చని కొన్ని ఉన్నాయి, అవి మార్చుకొని 10 మందికి ఆదర్శనీయంగా. ఈ లోకంలో మనం పుట్టి పెరిగేది ఒకసారిగా, మళ్ళీ బ్రతుకుతామా? ఈ లోకంలో జీవించుట ఒకేసారి. ఎన్నిసార్లు? ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఎక్కడికమ్మా? మట్టిలోనికి. మా అమ్మాయికి ఎప్పుడు వాళ్ళ ఆయన పిచ్చి, ఒకసారి చర్చికి కూడా రాదు, ఎప్పుడో ఒకసారి. చూడు, మా బాబాయ్ పబ్లిక్ చెప్తున్నాడు అంటది. ఇక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంది వాళ్ళ ఆయన అంటే అంత పిచ్చి ఆ పిల్లకి, నిజంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పిచ్చి ఎప్పుడు ఉండును గాక. మీ భర్తల మీద మీకు ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి, చాలా మంచిదిలే. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే చెప్పండి గట్టిగా. ఉండాలి, కానీ దేవుడి మీద కూడా ఉండాలి పిచ్చి. అవును కదా? ఇప్పుడు
మనకి కొంతమంది అంటారు వీళ్ళకి ఏసై పిక్చర్ ఎప్పుడు చూసినా బైబిల్ తీసుకొని చర్చిలు పోతా 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 ఉంటారు. అప్పుడు మీరు అనంటే మా పిచ్చి మీకు పట్టును కాక. చెప్పండి, మా పిచ్చి ఎవరికి? దేవుడి పిచ్చి పట్టక ఇంకే పిచ్చి పట్టాలి? పాప పిచ్చి పట్టాలా? త్రాగుడు పిచ్చి పట్టాలా? సినిమా పిచ్చి పట్టాలా? పనిమాలని పిచ్చి పట్టాలి? ఆ పిచ్చిలని పడితే వాళ్ళ జోలు బారు. కానీ దేవుడి పిచ్చి పడితే దాఖలు పోవాలి చర్చికి, దాఖలు. ఆ పాస్టర్లకు పని బాట ఏం లేదు, ఎప్పుడు పెడతా ఉంటారు ప్రార్థనలో అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను స్తోత్రం కలుగునుగా. వీళ్ళ కోసం ప్రార్థన చేసి చేసి మా మోకాళ్ళు అరిగిపోతున్నాయి. హల్లెలూయా. అదే మా అక్క ఆడ కూర్చుంది. ఆమె పెళ్ళికి నాకు 2 సంవత్సరాల పిల్లోడు. నేను ఒకసారి లేచి నిలబడి చూడండి. ఇప్పుడు నేను వాళ్ళకి అన్నయ్యా. నేను ఆమె పెళ్ళికి అక్షరాలు 2 ఏండ్లు నాకు సంవత్సరాలు. ఆమె పెళ్ళికి 2 సంవత్సరాల పిల్లోడు నేను. మా పెద్ద అక్కయ్య దేవస్థానం, అదిగో మా చిన్నమ్మ. ఇంకా ఆమె పెళ్ళి అప్పుడు మేము పుట్టలేదులేండి. ఈరోజు మొన్న ఒకసారి ఎవరు అంటున్నారు మీ చెల్లెళ్ళ వాళ్ళందరని. వీళ్ళందరూ నాకు చెల్లెళ్ళు అంట. కూర్చో, నేను స్తోత్రం కలుగునుగాక. అంటే ఈరోజు వాళ్ళు నాకు చెల్లెలు, నేను అన్నయ్యానంట. హల్లెలూయా. అప్పుడే పెట్టారు వాళ్ళ పెళ్ళికి 2. మా అన్నయ్య పెళ్ళికి 3 సంవత్సరాల వయసు నాకు. మా వదిన నన్ను ఎత్తుకుందేమో చిన్న పిల్లడప్పుడు. కానీ ఈ రోజున ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నారంటే మీకు, మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే మన వాళ్ళందరూ బాగుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని పక్కన పెట్టి, కాపాడే దేవుణ్ణి, బ్రతికించే దేవుణ్ణి, బాగు చేసే దేవుని పక్కన పెట్టి నా బంధువులు నా వాళ్ళని పోయావా, దేవుడు అంటాడు నీకు వాళ్ళ పిచ్చి పట్టింది కాపో, నేను ఇంకెవరిని కాపాడిన అంటాడు. అది చెప్పండి గట్టిగా, నేను ఎవరిని కాపాడిన పోండి, మీకు మీరే బ్రతకండి అన్నట్టుగా. దేవుడు ఎడవకూడదు మనల్ని. ప్రతిరోజు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనిషి వస్తేనే ప్రేమ అనుకోమాకండి, మనిషి రాకపోయినా ప్రేమ ఉంటుంది. మీకు ఈ ప్రేమల గురించి కూడా 2 చెప్పాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమైన ప్రేమలు ఎలా ఉంటాయంటే, 2 భార్య భర్తలు జూకి వెళ్ళారంట. జూ అంటే తెలుసా మీకు? జూ అంటే ఏంది? అన్న కుక్కను పిలుస్తాం కదా జూ జూ అని. ఆ జూ కాదు, జంతువులు మృగాలు ఉంటాయి చూడు. ఆ జూలోకి వెళ్తే హల్లెలూయా 2 కోతులు అంట బాగా దగ్గర అతుక్కొని ఒకదాని ఒకటి ఇట్లా ఖర్చుకొని ముద్దులు పెట్టుకుంటూ అది ఇది చేస్తున్నాయంట. ఈలోపు ఏం జరిగిందంటే భర్త అన్నాడంట, ఏమేమే భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటే బాగుంటుంది నీకు అన్నాడంట. అది ఆ కోతుల్లాగా ఉంటే బాగుండు అది ఇదని మాట్లాడితే ఇంకేమంటుందంట, అంత ప్రేమ నేను చూపించలేదంటావా నీ మీద అంటే, ఏడ చూపిస్తున్నావు నువ్వు? దేవుని స్తోత్రం, ఏడా చూపిస్తున్నావు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటావు, రోజుల్లో ఆడ పని ఈడ పని తిరుగుతూ ఉంటావు. నా మీద నీకు అసలు ప్రేమే లేదు. అసలు భార్యాభర్తల ప్రేమ ఆ కోతులు లాగుండాలన్నదంట. ఈలోపు ఏం జరిగిందంటే కొంచెం ముందుకు పోగానే 2 సింహాలు కనపడ్డాయంట. ఆడసింహం మగసింహం. మగసింహం ఒక చాట, ఆడసింహం ఒక చాట. భార్యాభర్తలు ఎట్లా ఉండకూడదో చెప్పే అంటే, ఆ సింహాలు లాగా ఉండకూడదు, వేరువేరుగా అన్నదంట. నేను స్తోత్రం కలుగునుగాక. మీకు ఇక్కడ ఒక నీతి చెప్తానండి. ఈలోపు ఏం జరిగిందంటే ఈ భర్త ఆ కోతులకి వెళ్ళి ఒక రాయిగానే ఒకటే ఇటుపోయింది, ఒకటే ఇటుపోయింది. అదే ఇంకొక రాయి తీసి ఆడసింహం మీద అట్టేసాడు అంటాడు. గాండ్రించుకుంటూ మగసింహం వచ్చిందంట వాడి మీదకి. ఇప్పుడు ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రేమ ఉందని చెప్పిండంట. అవి కరుచుకున్న వాడికి ఏం లేదు, దేని ప్రాణం అది కాపాడుకోవడానికి ఉరికాయి. కానీ ఇక్కడ దూరంగా ఉన్న అట్ట ఒక రాయి కానీ మగసింహం చూడు నా మీదకి ఎట్టొచ్చిందో, ఇది కనపడిన ప్రేమ, అది నటించే. అర్థమైందంటారా నీకు? దాని స్తోత్రం కలుగునుగాక. దూరంగా ఉన్న చూడ ఒక్క రాయి కానీ భార్య మీద ఎంత ప్రేమతో గాండ్రిచ్చి దూకింది. కానీ ఆ కోతి మాత్రం, మగ కోతి ఏమైంది, భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజున ఆ నటించే ప్రేమలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ భూమి మీద. నాకు నీ మీద ప్రేమ ఉందిలే అంటున్నాడంట. దాని స్తోత్రం కలుగునుగా. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎవరి మీద ప్రేమ ఉన్నా ఏదో రాసుకొని పూసుకొని ఉండాల్సిన అవసరం అది గుండెల్లో ఉండి సరిపోద్ది. దాని స్తోత్రం కలుగునుగాక. గుండెల్లో ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా వాలిపోయి వాళ్ళని మనం కాపాడి ఆదరించే విధంగా ఉంటే అది ప్రేమ.
ఏదో ఎప్పుడు రాసుకొని పూసుకొని ఉంటూ ఏదైనా సహాయం కోరుకున్నప్పుడు ఏం లేదు మా కాడ అది లేదు ఇది లేదు అంటారు చూడండి. ఆ ప్రేమలో ఉపయోగం ఏంటండి? అందుకని కృతజ్ఞత కలిగి మనం దేవుని ఎడల ఎల్లప్పుడూ ఎందుకు ఉండాలంటే, దేవుడు మనకు కనపడకపోయినా ఆయన అదిగా మొగసింహం వల్లే ఎప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటూనే ఉన్నాడు. రోగులమైతే స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడుస్తూనే ఉన్నాడు. ఆపద కాలంలో మనకు సహాయాలు చేస్తూనే ఉన్నాడు. అందుకని ఆ 10 మందిలో 9 మంది వలె కృతజ్ఞత లేని వారమై ఉండక ఒక్కడ వలె కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుతాం. అటు కృప దేవుడు మనకు సహాయము చేయను గాక. లేచి నిలబడండి. స్తోత్రం స్తోత్రం.